श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. అన్వేషణము, గోఖలే గారి భార్య, ఉపవాసము, బాబా సర్కారు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు 2 విషయములను వర్ణించెను. 1, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లుగనెను. 2, గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవాసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన, కొమ్మలు క్రింద గలవనెను. దాని కొమ్మలు క్రింది వైపు, మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి.
అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు, దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని ఆద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి, ఏ అతీత మార్గము అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి అందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. అతడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శి అయ్యుండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గంలోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పాను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానంతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవ వాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరేనిది ఈ ప్రపంచంలో మరేదీ లేదని చెప్పాను. మూడవ వాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పాను. నాలుగవ వారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకును దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరగనారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు బంజారా మమ్మలను కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరం పోవచ్చున్నారు, ఎక్కడికి పోవచ్చున్నారు అని అడిగాను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకుంటారని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. జయరహితంగా మేము తిరుగుడు చూచి అతడు కనికరించి ఇట్లనెను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరంగా ఈ ఎండవేళ్లప్పుడు ప్రయాసపడదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండుడనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను, కాన ఇతరుల సహాయం అక్కర లేదనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి. చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండడిచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపుకుండెను. కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకు ఎక్కడి నుండి బయలుదేరితమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకుని ఇట్లనెను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజన పదార్థములు అర్పించుట శుభసూచకము. ఇట్లనుచూ తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్య పెట్టగా భోజనం చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠం ఆ విధముగా నుండిను. నేను మాత్రం ఆకలితోనూ దాహముతోనూ నుంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారిమనుకుంటిమి, కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయము ప్రేమమయము. భోజనం చేయమని మమ్మల్ని వేడిను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులను ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని, అంటే అనగా బాబా తిని నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువు గారు వచ్చి మా ఎదుట నిలిచిరి.
వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు నాతో వచ్చుటకు ఇష్టపడెదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసం ఉన్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపగా ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి. నా కాళ్లను తాడుతో గట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందములో మునిగియుంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడిట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకునిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూసినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకునిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానం అంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలని అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరునూ రిక్త హస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువుపైననే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించకపోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వేము చేసెదరు. తుట్టదొదుకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనం గురించి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగానుండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయములందు నాటవు. వారిని ఒప్పింపజేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షంచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించెను. నేను కోరుటకేమీ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశములే బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదుగను నుంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. నలుగురిలో ఒకడు కర్మకుడు, అంటే అనగా కర్మలందు నమ్మకం కలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధాలు మాత్రమే తెలియను. రెండో వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడో వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమని చేయవాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయంను, వారి మంచిని సంపాదించుటకును, వారికి ఒక ఉదాహరణ చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారము ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి.
తైత్రోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి, పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవే మన మనసును పావనం చేయుటకు మార్గములు. మనసును పావనం చేయనదే ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఇంద్రియములు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడెను. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవది అగు మోక్షము గురువు సహాయం వల్లనే పొందనగును. సాయి దర్బార్లోనికి అనేక మంది వచ్చి వారికి తెలివి విద్యలను ప్రదర్శించి పోయేటివారు. జ్యోతిష్కులు రాబో విషయములను చెప్పుచుండేటివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనంకై వచ్చిటివారు. ఒక మహర్ అంటే ఒక మాలవాడు వచ్చి జోహార్ చేసి, ఆ సాయి మా బాపు తల్లియు తండ్రియు అనియు వారు మా చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారెడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాద సాంప్రదాయం వారు, పగటి వేషముల వారు కూడా అచ్చట సమాధారింపబడి చుండ్రి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించును. తన పాత్రను ముగించును. మనం ఇప్పుడు ఇంకొక కథను విందాము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవాసించలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కాదు. ఉపవాసం చేయవాని మనసు స్థిమితంగా ఉండదు. అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపు చేయవలను. కడుపులో తడి కలుగచేయు ఆహారం కానీ, పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతున్నే కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనలను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసం కానీ, మితిమించిన భోజనం కానీ మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు మనసుకు కూడా మంచిది. గోఖలే గారి భార్య కానెట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయంతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసం చేయనీనని చెప్పిండెను. వారు ఉపవాసించినచో బాబా యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరమేమి? దాదా పట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కరు భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకెవరూ లేకుండ్రి. కావున బాబా సలహా సమయోచితంగా నుండెను. గోఖలే గారి భార్య దాదా భట్ ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతుకుచూ బీడ్గా వెళితిని. అక్కడ నాకు బట్టలపై చెయ్యి అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పని చేసితిని. యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కురవాళ్ళు పనిలో ఉండ్రి. మొదటి వానికి 50 రూపాయలు, రెండో వానికి 100 రూపాయలు, మూడో వానికి 150 రూపాయలు, నాకీ 3 మొత్తములకు అంటే రెండింతలు అనగా 600 రూపాయల జీతం ఇచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. అంటే తలపాగా, సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును కానీ
దైవం ఇచ్చినది శాశ్వతంగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును. కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా అంటే ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. అది అంచుల వరకు నిండి పొంగిపోవచ్చున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యంనంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవాన్ లీలలు, నా సర్కార్ అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశం తిరిగి రాదు. నేనెక్కడికి పోయేదను? ఎక్కడనో కూర్చుండిదెను. మాయ నన్ను మిగులు బాధించుతున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆదురతాపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితం పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తించుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु साईनाथुनि शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయనమ. సాయి సచ్చరితము 33వ అధ్యాయం. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించెదము. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది అది నీది అను భేదభావం వారి మనసులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ ఎందు గాని వచ్చే పెక్కు జన్మల ఎందు గాని మనం తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకునిచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగం దానం చేసి మిగతా దానితో వంట చెరుకును కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దాన్ని భక్తులకు తమ తమ ఇళ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టెడివారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కారని బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనం ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు తారతమ్యము అనిత్యమైన దానియందు అభిమాన రహాత్యము గంట మ్రోతవలే వినిపించుచుండెను. మొదటిది ఊది అంటే వివేకం, రెండవది దక్షిణ అంటే వైరాగ్యం బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారం అనే సాగరంను దాటలేము. అందుచే బాబా దక్షిణ అడిగి తీసుకొనుచుండెను. షిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగా నిచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరసిపై నుంచుచుండెను. బాబా సంతోషంతోనున్నప్పుడు పాడుచుండెడివారు. పాటల్లో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి
కళ్యాణ రామరారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీన్ని చక్కని రాగంతో మధురంగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, అతురతల అతురతల నుండి విమోచనను మొదలగునవి యొసంగుచుండెను. ఇంక ఊది గురించిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియకు నారాయణ్ మోతీ రాంజాని అన్నతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకొనవలనని చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమాయెను. నారాయణ్ జాని ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రయం అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంతగా ఉండెను. అటువంటి విషయంలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊదిని కొరకు వెదికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరవత్తు బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరూ ఆశ్చర్యానందములతో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాల నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంనున్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్ రానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపోయిన మట్టిని కొంచెం తీసి సాయినామ జపం చేసి బాబా అనుగ్రహం అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను. ఆ భక్తుడి ఇంటికి పోసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కుమార్తె అతని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించెను. జామ్నేర్ లీల. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उनि शरद बाबूजी की जय. జామ్నేర్ లీల. 1904 5వ సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మమతాదారుగా నుండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో నున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధంగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గీర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాబుగీర్ బువా అనువారు. అతని స్వగ్రామము ఖాందేశులో నుండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవి. అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామ్గీర్ బువా చెప్పెను. అన్నియు సరిగా అమరును కాన అతడు కలత చెందనవసరం లేదని బాబా పలికెను. శ్యామాను పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదీని రామ్గీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గీర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాము చేరెను. అతడికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాబుగీర్ బువా ఎవరు అని కేక వేయిచుండిరి. బువా అతడికి పోయి తనే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయెను.
దానికి 2 మంచి గుర్రాలు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగంగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండితోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకొని పోయెను. బంట్రోతు రామగిరి బువ్వను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న బంట్రోతు బట్టలు చూచి రామగిరి బువ్వ అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనియు గర్వాల్ దేశపు క్షత్రియుడిననియు నానాసాహెబ్ ఆ పలహారం పంపినగాన తినుటకెట్టి సంశయము వలదనెను. అప్పటి ఇద్దరు కలిసి పలహారం చేసి బయలుదేరిరి. ఉషఃకాలము జామనేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామగిరి బువ్వ టాంగా దిగి 2-3 నిమిషాలలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేకుండిరి. బాబుగిరి బువ్వ నోటి వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిపెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేసెను. మైనతాయి బాబా చాలా దుస్థితిలో నుండెను. అందరూ ఆమె గూర్చి మిగులు ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్ళల్లో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనిరి. బాబా మంచి సమయంలో సహాయము పంపిననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖంగా జరిగినని వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకర్ను పలహారములను పంపినందుకు బాబుగిరి బువ్వ ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపలేదని చెప్పెను. బివి దేవ్ గారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాబూరావు చందోర్కర్ను రామగిరి బువ్వను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో 11/12/13లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహ గారు మైనతాయి బాబూరావు చందోర్కరు రామగిరి బువ్వాల వాజ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున 3వ భాగమున ప్రకటించినారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री సాయినాథని శరత్ బాబూజీ की जय। నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకి బాబాను 2 సార్లు దర్శనము చేయ భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవలే అనుకొనెను. కానీ పోలేకపోయెను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనం కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములోనొక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన పడవద్దు, రేపటి నుండి బాగగును. 1 వారం రోజులలో నడువగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగం 1 వారములో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయమిది. శరీరము ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాని ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయందుగాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపములోనూ భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలాబువా సుతార్. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనాకారుడు బాలాబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతను భగవద్ధ్యానము భజన యందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేను ఇతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిది. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడగుటచే బాలాబువా ఇది ఎట్లు సంభవం అనుకొనెను. కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు నెప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తాను ఇట్లా అనుకొనెను: యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యములు, తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद బాబూజీకి జై. అప్పాసాహెబ్ కులకర్ణి 17వ సంవత్సరం అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ భాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీని నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి ఠాణాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను, వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణనడిగెను. ఆమె ₹1 ఇచ్చెను. వారొక చిన్న పొట్లాముతో ఊదీనిచ్చి దానిని పూజలో ఫోటోతో సహా నుంచుకొని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయి లీలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పా కులకర్ణి తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు ₹1 మాత్రమే దక్షిణగా నిచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద నున్నచో ₹10 తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందని అనుకొనెను. వెంటనే ఫకీరుని వెదుకుటకై బయలుదేరెను. మసీదులోను తక్కిన చోటను భోజనము చేయకయే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబ్ బిచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తరువాత చిత్రేయను స్నేహితునితో యహ్వాలీకి బయలుదేరెను. కొంత దూరము పోగా నెవరో వారి వైపు త్వరగా వచ్చినట్లు గాంపించెను. వారి ముఖ లక్షణములను బట్టి వారు తమ ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణనడిగెను. అప్పాసాహెబ్ ₹1 వారు తిరిగి అడుగగా ఇంకనూ ₹2 ఇచ్చెను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి ₹3 తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారింకనూ దక్షిణ కావాలండ్రి. అప్పాసాహెబ్ వారింటికి రావలసినదిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి ₹3 ఇచ్చెను. మొత్తము ₹9 ముట్టెను. అప్పటికి సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ నిమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద ₹10 నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని ₹9 తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెడలెను. అప్పాసాహెబ్ ₹10 ఇచ్చేదనను అనెను గనక ఆ మొత్తము తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట ₹9 నిచ్చివేశను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయను. బాబా లక్ష్మీబాయి సింధేకు ₹9 సమాధి సమయం అందించిరి. అప్పాసాహెబ్ ఊది పొట్లాము విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు, అక్షింతలు ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లామును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు ₹40 మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను, ఊదీని పొందిన తరువాత ₹40 రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ అలౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకొని కొంచెము నీటితో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను.
హరిబావ్ కర్నిక్ ఠాణా జిల్లా దహను గ్రామం నుండి సరే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय హరిబాబు కర్నిక్ ఠాణా జిల్లా దహను గ్రామం నుండి హరిబాబు కర్నిక్ అను అతడు 1917వ సంవత్సరంన గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీదు మరలా ఎక్కుతుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రాకూడదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజ్ అను యోగి తన శిష్యులను పిలిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కర్నిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింగ మహారాజ్ ద్వారా గ్రహించుకొనెను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మ భావంలో కార్యములొనొత్తురనియు ఈ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ. డాక్టర్ గారి మేనల్లుడు, డాక్టర్ పిల్లె, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హర్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణింతము. ఊది ధరించినంత మాత్రమున నెట్టి ఫలములు కలిగినో చూతము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాల్గాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయము కానట్టి రాచకురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనేది. షిరిడీ సాయిబాబాను చూడమనేది. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యన్ని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకునిరి. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను. ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు. కనుక హాయిగా నుండు. కురుపుపై ఊదిని పూయుడు. 1 వారం రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుము. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తన చేతిని తిప్పెను. ప్రేమస్వందమైన చూపులను ప్రసరింపచేసెను. రోగి సంతృష్టి చెందెను. ఊది రాయక కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊది ప్రసాదము వల్లను వారి దయా దృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యకు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడకోరడు. కానీ మాల్గాంలో మన్మాడులోను ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సు విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవటం ఆనుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో గడపవలననుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని
ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టర్ తమ మనస్సు మార్చుకుని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలోని ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకొనెను. కానీ తన మనసులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయెదరు అని అనుకొనెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. జరిగిన చిత్రం ఏమన్నా సరిగా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం మొనర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షం రోజులలో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరేను. డాక్టర్ పిల్లే అను అతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని బావు అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతను ఎల్లప్పుడూ చెంతనుంచుకొనువారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే నారిపుండు బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగానున్నది, నేను భరించలేకున్నాను, దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపుచేసి దీనిని రాబోవు 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనెను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షిత్ ఇట్లనెను, నిర్భయుడుగా నుండుమనము. అతడేల 10 జన్మల వరకు బాధపడవలెను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలెను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండ అతడేల చావును కోరవలెను. అతనినెవరి వీపుపైనైనా తీసుకొని రండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను. ఆ స్థితిలో డాక్టర్ని తెచ్చి బాబా కుడివైపున, ఫకీర్ బాబా ఎప్పుడూ కూర్చుండ చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములను అనుభవించి విమోచనము పొందవలెను. మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దాని నోర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వారినెల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్వ శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము. నానాసాహెబ్ కట్టెననియు కానీ గుణమివ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా ఏడ్వసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే, కాకి ఎప్పుడు వచ్చుననెను. బాబా ఇట్లు జవాబునిచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి కొనుము. నీవు త్వరలో బాగయ్యదవు. ఊదిపుయ్యుట వలన దానిని తినుట వలనను ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారం మానిపోయెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపూజీ షావుల్ విహిర్ దగ్గర ఉండువాడు. ఒకనాడు అతని భార్యకు ప్రేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకొచ్చి సహాయపడమనెను. శ్యామ భయపడెను, కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళొద్దు. ఊది పంపము. జ్వరము గాని బొబ్బలను గాని లక్ష్య పెట్టనవసరము లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపు ఉదయము వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊది యందు సంపూర్ణ విశ్వాసముండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి తాగించిరి. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పొయ్యెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసిననెను. అప్పుడు ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలగజేసిదువు. తిరిగి దాన్ని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. మాకి బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమీ చేయకున్నను నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదురు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుణ్ణి కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారినెల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములూడి మోక్షమును పొందెదురు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాని అనుభవమును చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీని ఉపయోగించమనెను. విలేపార్లలోనున్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్దకు ఊదీ తీసుకొని రమ్మనెను. ఇరానీ వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను. హార్దా పెద్ద మనిషి. హార్దాపుర నివాసియగు వృద్ధుడొకడు మూత్రకోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషన్ ఒప్పుకొనకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనుముదారు అతడుకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకొని దాని నీళ్లలో కలిపి తండ్రికి ఇచ్చెను. 5 నిమిషంలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను. బొంబాయి మహిళ. కాయస్థ ప్రభు కులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకటి ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగులు భయపడుచుండెను. ఆమెకేమియూ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళన వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషములలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పొట్టయుండెను. కానీ తల్లి ఆందోళన బాధ తప్పెను. బాబాకు నమస్కరించి
వారిని ఎల్లకాలము జప్తి అందుంచుకొనిరి. 34వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినారాయణమ శ్రీ సాయి సత్యత్రము 35వ అధ్యాయం. ఊది మహిమ. కాకా మహాజన్ స్నేహితుడు. కాకా మహాజన్ యజమాని బాంద్రా అనిద్ర రోగి బాలాజీ పాటిల్ సేవాస్కర్ సాయి పాము వల్లే కల్పితుట. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడలేదు. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడను. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడరు. భగవంతుడు నిరాకారుడని నమ్మవారు భగవంతుడు ఆకారం గలవాడని నమ్మవారిని ఖండించి అది ఒట్టి భ్రమ అనదరు. యోగేశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరించిన ఎలా అందరు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయిస్తూ వారి సద్గురు వారి కొండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయన ఎలా అందరు. సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ వేసేది. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడుగుతుండదు. యోగులు ఈ ప్రకారంగా ధనము ప్రభు ఏటు శ్రేయస్కరమా? వారి ఇట్లు ధనము జాగ్రత్తగా చేసినట్లు వారి యోగ గుణములు ఎక్కడా అని విమర్శించేది. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు అత్తటే నిలిచిపోయేది. అటువంటి 2 ఉదాహరణలు దిగువ వచ్చిస్తున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారులకు భగవంతుడు ఆరాధించేవాడు. విగ్రహారాధనకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకున్నకు షిరిడీ పోవని అంగీకరించాను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పాను. కాక ఈ షరతులకు ఒప్పుకొనాను. ఇద్దరు శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దూరము షిరిడీ చేరేది. వారు మసీదు మెట్టు ఎక్కగానే కొంచెం దూరంలో ఉన్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించాను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉండేను. ఆ కంఠం అతని తండ్రి కంఠం వల్ల ఉండేను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జప్తికి తెచ్చాను. శరీరము సంతోషంతో ఉప్పొంగాను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పదును? మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అన్నాను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిత్యమును మర్చినవాడై బాబా పాదములకు నమస్కరించాను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగక కాకా మహాజని ఇచ్చారు. బాబా దక్షిణ అడుగుతుండనే ఉండను. కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవులో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాను. నేను నీతో ఉన్నాను. నన్ను ఎందుకు విడిచిపెట్టుతున్నారు అనేను. నువ్వే బాబాను అడగము అని అతడు జవాబిచ్చాను. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుతున్నాడని బాబా కాకా మహాజని అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుతున్నాడనను. బాబా నీకు ఇతరులకు మనవన ఇష్టం లేకుండాను. కానీ నేను అడగట్లేదు. కానీ ఇప్పుడు నీకు ఇష్టమైన ఎడల ఇవ్వవచ్చునను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణ అతని స్నేహితులు కూడా ఇచ్చాను. బాబా ఇప్పుడు కొన్ని మాటలకు సులభం రూపంగా ఇట్లు చెప్పాను. నీవు దాన్ని తీసివేయము. మనము మధ్యనున్న అడ్డును తీసివేయము. అప్పుడు మనం ఒకరు ముఖారము చూసుకొనగలము, కలుసుకొనగలము. పోటుకు బాబా వారికి సెలవు ఇచ్చారు. ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ వర్షం వచ్చినేమో అని భయము కలుగుతున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించారు. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరి అతడు ఇంటికి పోయి తలుపు తీసేసరికి 2 పిచ్చుకలు చనిపోయి ఉండేను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. తానే కిటికీలు తెరిచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండను. కానీ అదృష్టానుసారంగా అవి చనిపోయాను. 3వ దాన్ని రక్షించడానికి బాబా త్వరగా తనను పంపిననుకునేను. కాకా మహాజని యజమాని. టక్కర్ థెరమ్స్ జటాబాయి హైకోర్టు ప్లీడర్ ఒక కంపెనీ
धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba,
సాయి బాబా 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 సాయి బాబా